దేవుని మందిరంలో ఉన్న మనందరం ఇప్పటి వరకు పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా ముందు కొనసాగాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుని వాక్యం మన జీవితంలో సకల మేలులకు, సకల దీవెనలకు, ఆశీర్వాదాలకు అది మూలంగా ఉంటుంది. అయితే ఏ విధంగా సకల దీవెనలకు, ఆశీర్వాదాలకు, మేలులకు వాక్యం మూలంగా ఉంటుంది అంటే, అసలు ఎలా మూలంగా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో ఈ విషయం చాలామందికి తెలియకుండానే వాళ్ళు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏ విధంగా ఉంటుంది అని మనం గమనించామనుకోండి, యేసు ప్రభు మొట్టమొదట ఒక కొండ మీద కూర్చుని ప్రసంగాన్ని చేసిన ఆ ప్రసంగంలో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూస్తే మనకి అర్థమవుతాయి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి చూడండి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాలన్నింటిలో మీరు బైబిల్లో ఒకసారి మనసు పెట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి మొట్టమొదటి ఏం కనపడుతుంది? పరలోక రాజ్యము వారిది, లేక వారు ఓదార్చబడుదురు, భూలోకమును స్వతంత్రించుకుందురు, తృప్తిపరచబడుదురు, కనికరము పొందుదురు. ఇంకేమనుంది? దేవుని చూచెదరు, దేవుని కుమారులు అని అనబడుదురు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ 2 సార్లు పరలోక రాజ్యం వారిది అన్నది. అంటే ఎవరిది? దానికి ఒక కండిషన్ కనపడుతుంది ఆ ప్రక్కని. ఏమని? మొట్టమొదటి చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు. ఫస్ట్ పార్ట్లోనేమో మనం ఏం చేయాలి, మనం ఏ స్టేటస్లో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అనే పాయింట్ కనపడితే, రెండవ దానిలో మనకి ఏం జరుగుతుంది అనేది కనపడుతుంది. మనం రెండో విషయాన్ని చూసాం, ఏం జరుగుతుంది మనకి అనేది. ఒకసారి మొదటి విషయాలను చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరుచువారు, నీతి నిమిత్తము హింసించబడువారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, క్రైస్తవులకి, క్రైస్తవ మార్గాల్లో వెళ్ళే వారికి, బోధలు చేసే వాళ్ళకి ఈ కండిషన్ ఏంటో చెప్పకుండా ఈ రెండవది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమనంటే, మనకు కాక ఎవరికి వస్తుంది పరలోక రాజ్యం, మనం కాక ఎవరు ఆశీర్వదించబడేది. ఇవి ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైన బోధలు, ప్రమాదకరమైన ఉపదేశాలు, సందేశాలు. కానీ ఇక్కడ హృదయశుద్ధి గలవారు, లేక ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, సమాధానపరచువారు, ఇవి మనుషుల యొక్క హృదయానికి లేకపోతే శరీరానికి అంతగా నచ్చవు.
హృదయశుద్ధి గలవారు అనగానే హృదయంలో అన్ని చెడు, అపవిత్రమైనవి, కాముకత్వంతో కూడుకున్నవి, అసూయవి, ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి చూడలేం. కాబట్టి వాక్యం వినే ప్రతి వ్యక్తి, లేక వాక్యాన్ని చదివేవారు, దేవుని వెంబడించేవారు, ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడే ఆయన యొక్క సందేశాలలో మనం ఏ విధంగా ఆయన యొక్క వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించబడుతున్నాం అంటే ఏంటంటే, వాక్యము నిన్నేం చేయాలంటే పూర్తిగా శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. నీ ఆలోచనల్ని ప్యూరిఫై చేయాలి, నీ క్రియలను శుద్ధి చేయాలి. నీ సమస్తాన్ని అవి చేయకపోతే ఏమవుతుందంటే, నువ్వు ఊరికే పేరుకి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, లేక ఈ ఆశీర్వాదాలన్నీ కంటతా వచ్చిన వ్యక్తిగాను, అవి హృదయానికి తెలిసిన వ్యక్తిగా మిగిలిపోతావు, కానీ జీవితంలో మాత్రం అవి అనుభవించలేవు. మీలో పాత వాళ్ళకి చాలామందికి తెలుసు, లేక ఇంకా క్రొత్తగా వచ్చేవాళ్ళు, ఒకసారి మన దేవుని స్పర్శ యూట్యూబ్ ఛానల్లో ఉన్న సాటర్డే, సండే ఇలా ఏ ప్రేయర్స్ అయితే ఉన్నాయో వాటి అన్నిటిని ఒకసారి కనుక సమయం ఉన్నప్పుడు రివిజన్ చేస్తే, ఎల్లప్పుడూ అక్కడ పరిశుద్ధాత్ముడు బోధించే, లేక ఆయన ప్రేరేపించి ప్రకటించిన సందేశాలన్నీ కూడా, ఆ సందేశాల యొక్క సారాంశం కానీ, ఆ సందేశాలు ఎప్పుడైతే అవి ప్రకటించబడుతున్నాయో, ఆ ప్రకటించబడుతున్నప్పుడు కనపడే తపన ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని హృదయశుద్ధి గల వ్యక్తిగా మార్చాలి, ఒక వ్యక్తిని నీతి కొరకు ఆకలి గల వ్యక్తులుగా సిద్ధపరచాలి. వ్యక్తులైన వారు ఎల్లప్పుడూ కూడా అందరి మధ్యలో బ్రతుకుతున్నప్పుడు సమాధానపరిచే మనస్తత్వంతో వాళ్ళని సిద్ధపరచాలి. బోధలు చాలా రకాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే ఉంటాడో ఆయన నడిపింపు ద్వారా ప్రకటించబడే ఇచ్చే బోధలు, సందేశాలు. ఎవరిలో అయితే స్వార్థం ఉంటుందో ఆ స్వార్థపూరితమైన ఆలోచనలతో చేసే ప్రసంగాలు, బోధలు. ఆ బోధ వింటంటే అర్థమైపోతుంది ఈ బోధ యొక్క మోటివ్ ఏంటి, అంటే దీని ఉద్దేశం ఏంటి. ఇప్పుడు ఒక అసూయ కొరకు ఒక 45 నిమిషాల ప్రసంగం కనుక అక్కడ జరిగితే, ఆ ప్రసంగం వెనుక ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు, వందల వేల మంది ఉన్న సహవాసాల్లో అసలు ఇవి ప్రకటించబడితే కనుక, నిజంగా ప్రకటించబడుతున్నాయి అంటే చాలా తక్కువే. ప్రకటించబడితే దాని మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ అలాంటి స్వభావంతో ఎవరైనా ఉంటే దాని నుంచి బయటకు వచ్చి వారు దేవునికి దగ్గరగా, సమీపస్తులుగా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వాళ్ళగా మార్చబడాలని. కొలసీలకు రాసిన పత్రికను ఒకసారి తెరవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, పౌలు భక్తుడు, అతని మోటివ్ ఏంటి, ఒక సేవకునికి ఉండాల్సిన ఉద్దేశం ఏంటి, తపనేంటి? ప్రతి మనిషిని ఏం చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. నిజంగా ఈ మోటివ్తో ఎక్కడైతే బోధలు ఉంటాయో ఆ బోధల్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు ధన్యులు, ధన్యులు, ధన్యులు. వారి జీవితంలో ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఏమి నెరవేరుతాయి? వారు దేవుని చూసేవారిగా ఉంటారు, వారు దేవుని కుమారులు అని అనబడతారు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, వాళ్ళ యొక్క సమస్త విషయాలలో కూడా దేవుడు వారికి అండగా ఉంటాడు. ఎన్నిసార్లు అక్కడ ధన్యత, ధన్యత, ధన్యత. పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారు.
సప్త సముద్రాలు ఇది మురుగుంట్లో పడి చచ్చిపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో, సముద్రాలే ఈదాడంట, ఎక్కడ పడి చచ్చిపోయాడు? మురుగుంట్లో. అలాగే ఎన్నో ప్రసంగాలు చేసి, ఎన్నో పాటలు పాడి, ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క మందిరాలకి వచ్చి వెళ్ళి, దేవుని యొక్క పనిలో నేను ఇది చేశాను, దేవుని సేవలో అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నా పిల్లలు ఆ పరిచయం చేశారు, ఈ పరిచయం చేశారు అనుకుని చివరికి దేవుడు రాజ్యం చేరుకోకపోతే ఏం ఉపయోగం అండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకు కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ సృష్టిలో ఉన్న మనందరం కూడా దేవుని చేత నిర్మించబడిన మనందరం మన జీవితాలను జాగ్రత్తగా చూసుకుంటే, ఈ లోకంలో మనం ఉండే కాలం కొద్ది కాలం, శాశ్వత కాలము మనం ఉండబోయేది దేవుని దగ్గర. ఆ స్థలానికి ఆయన దగ్గరికి మనం చేరుకోకపోతే కనుక మన ఈ సమయం అంతా ఏమైపోయింది అంటే నిష్ప్రయోజనము, వ్యర్థము, దుఃఖకరము, ఆయాసం. ఈ భూమి మీద అందరూ బ్రతుకుతూ ఉంటారు. దేవుడు లేడు అనేవాడు కూడా బ్రతుకుతూ ఉంటాడు. బ్రతకనిస్తున్నాడు దేవుడు. నువ్వు లేడంటున్నావు చచ్చిపోవాలంటున్నాడా? చెప్పండి. బ్రతకనిస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, అంటే మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడు సృష్టికర్తగా. ఆయన ఎవరిని నువ్వు లేడంటున్నావుగా, దేవుడు లేడంటున్నావుగా అని ఆయన ఏమంటలే. కానీ సమయం ఇవ్వబడుతుంది ప్రతి మనిషికి. దేని కొరకు అంటే సృష్టికర్తను ఎరగటానికి, ఎరిగిన వారు ఆయన అడుగుజాడల్లో నడవటానికి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండటానికి. మనం ఒక్క రాత్రిలో మనం సంపూర్ణం అవ్వకపోయినా పర్లేదు, కానీ మనకు ఉండాల్సింది ఏంటి అంటే నీతి కొరకు ఆకలి దప్పిక. నీతి మార్గంలో నేను నడవాలి, న్యాయమైన ప్రవర్తన నాలో ఉండాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబము ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి ద్రోహం చేసేవారిగా కాక, ఏ ఒక్కరి జీవితానికి మా వలన నష్టం కలిగేటట్టుగా కాకుండా, మా వంతులో మేము మాకివ్వబడిన మా సమస్తము నుండి మేలు చేసేవాళ్ళగా ఉంటే చాలు. ఆ నీతి కొరకు ఆకలి దప్పిక. కొంతమందికి అవినీతి కొరకు విపరీతమైన ఆకలి ఉంటుంది. అవినీతి కొరకు అంటే మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు చెప్పి ఎవరి దగ్గర అప్పు తీసుకుందామా, మోసం చేసి ఎవరి దగ్గర డబ్బులు లాగుదామా, లేక ఇంకా ఏ విధంగా ఎవరిని వంచిద్దామా, లేక మాయమాటలు చెప్పి ఎవరిని ట్రాప్లో వేద్దామా. ఇదే ఇక వాళ్ళ జీవితంలో ఆలోచనలు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, ఒంటరినయ్యా అని మనం ఆరాధన చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఏంటంటే అందరూ ఉన్నట్లుగానే ఉంటున్నారు ఇళ్లలో, కానీ ఎవరి గోల్లో వాళ్ళు, ఎవరి ఫోన్లో వాళ్ళు. ఊహ తెలిసి కాస్త కొంచెం 12-13 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇంకా వాళ్ళ చేతులు ఏంటంటే చిన్నాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి అంత అర్థం కాకపోయినా ఇంకా అది ఏంటో మరి ఇంకా అదో ప్రపంచంలో ఉంటున్నారు. వీళ్ళ ప్రపంచం వీళ్ళది, వాళ్ళ ప్రపంచం వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. ఎవరైనా తిన్నారా, తినలేదా, ఆరోగ్యం ఎలా ఉంది, పరిస్థితి ఏంటి అని అడిగే పరిస్థితి కూడా లేని దారుణమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం. మీలో భర్తల స్థానంలో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు మీ భార్య లేని వాళ్ళని ఈ 2026లో ఇప్పుడు 7వ నెలలో ఉన్నాం, భోజనం చేసావా అని అడిగి ఎన్నిసార్లు అడిగి ఉంటారు? అంటే మీరు అందరూ అడగలేదని నేను అంటలేదు. ఒకసారి ఆలోచించుకుంటే అసలు ఒకసారి కూడా అడగని వాళ్ళు కూడా ఉండుంటారు. కారణం ఏంటి? ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇంత ఒత్తిడి, ఇన్ని వ్యవహారాలు, ఇంత బిజీ పరిస్థితులు. ఎందుకు ఏంటి బిజీ అంటే ఎప్పుడు బిజీనే. ఆ బిజీకి అర్థం లేని బిజీ అది.
కొంతమందికి వాస్తవంగా బిజీగా ఉంటారు, కొంతమంది ఏమో అర్థం పర్థం లేని బిజీలో ఉంటారు వాళ్ళు. అంటే దానికి ఏం ఉపయోగం లేదు, దానివల్ల ఏం లాభం లేదు, దానివల్ల ఏం మంచి జరగదు, దానివలన ఏమీ కూడా పొందలేరు. కనీసం అరే పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడే కుటుంబంలో నా సగభాగమే, బాగున్నావా లేకపోతే బాగున్నావా అంటే భోంచేసావానో, లేకపోతే హెల్త్ బాగోకపోతే ఇప్పుడు ఎలా ఉందనో. ఆత్మాభిమానం ఉన్నోళ్ళేమో చెప్పుకోలేక బాగాలేదని ఒకసారి చెప్తే మళ్ళీ అడగకపోతే చెప్పుకోలేక అలాగే కుమిలిపోతూ అలాగే కృంగిపోతూ అయ్యో ఏంటి జీవితం. క్రైస్తవులు ఎక్కువ మందిని ఆపే ఒకే ఒక్క విషయం ఏంటంటే బలాన్మరణాలు అగ్నిగుండానికి నరకానికి పోయేటట్టు చేస్తాయి, కాబట్టి బ్రతకాలి అని ముందు కొనసాగే వాళ్ళే ఉంటారు. కానీ అనేక మంది జీవితాలు ఈ రోజున నిజమైన నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరి బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోవటమే. దేవుడు తన ప్రేమను మన ఎడల కనపరిచి తన చివరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించి ఆయన మనకిస్తున్న సందేశం ఏంటి? నీకు నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. నీతి అంటే ఏంటో తెలుసు? అబద్ధాలు ఆడకుండా ఉండటం, లేక హత్యలు చేయకుండా ఉండటం, దొంగతనాలు చేయకుండా ఉండటం, మోసాలు చేయకుండా ఉండటం కాదు. నీకోసం ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రి వరకు ప్రయాసపడుతూ నీ సగభాగమైన వాళ్ళని యోగక్షేమాలు తెలుసుకోవటం కూడా నీతిలో ఒక భాగమే. నిన్ను పెంచి పెద్ద చేస్తున్న నీ తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం కూడా ఒక నీతిలో ఒక భాగమే. అది దైవ నీతి. అది నా సందేశం ఇంకొకరి సందేశం కాదు. బైబిల్ ఏమని చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆ మధ్య మదర్స్ డే ఒకటి జరిగింది, ఫాదర్స్ డే జరుగుతుంది. ఫాదర్లు కాని వాళ్ళకి ఫాదర్ల కోసం, మదర్లు కాని వాళ్ళ మదర్ల కోసం పరిగెడుతూ ఉంటారు. వీళ్ళ మదర్ని మాత్రం పట్టించుకోరు. ఆ రోజు ఒకడు కేక్ పట్టుకుని పరిగెడుతూ పోతున్నాడంట. ఎక్కడికరా బాబు పరిగెడుతున్నావు అంటే వీడు ప్రేమించిన అమ్మాయిల అమ్మకి మదర్ డే చేయడానికి వెళ్తున్నాడు. వీళ్ళ మదర్ గురించి అమ్మ బాగున్నావా తిన్నావా అని అడగడిక. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేది లేదు. ఇది లోకంలో పరిస్థితి, ఇది సమాజం. అమ్మలు కాని అమ్మల కోసం, నాన్నలు కాని నాన్నల కోసం మాత్రం ఆరాటం. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళని సంతోషపెడితే వీళ్ళు సంతోషపడతారు. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఇంక అమాయకుడు, నీకు తెలీదు. ఇప్పుడు లోకం ఎటు నుంచి ఎటు పోతుందో ఎలా పోతుందో తెలియట్లే. కాబట్టి దైవ నీతిలో భాగం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే అమ్మ ఎలా ఉందో నాన్న ఎలా ఉన్నాడు, నేను కన్నవాళ్ళు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అయితే అసలు మరీ ఘోరమైన పరిస్థితి అన్నమాట. నొప్పిగా ఉంది అన్నా సరే అసలు ఏం పట్టించుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాం మమ్మీ అంటూ. నొప్పిగా ఉందంట అమ్మకి, నాన్న కూడా ఇంట్లో లేడు, కాసేపు ఉందాం, ఏదైనా హెల్ప్ చేద్దాం, ఇలాంటివి లేకపోవటం. వాళ్ళనే పూర్తిగా తప్పు పట్టలేము, కన్న తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఆ బాండేజ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళలో ఉండే విధంగా వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళ పనులు కానీ వీళ్ళ మాటలు కానీ వీళ్ళు నేర్పటం కానీ ఉంటే అవి ఉంటాయి. అందుకే దేవుని యొక్క మార్గంలో వెళుతున్న మనకి నీతి కొరకు ఆకలి దప్పిక మనలో ఉంటే, నీతి కొరకు ఆకలి దప్పుల స్థానంలో ఏంటో తెలుసా? జొమాటోలో ఆర్డర్ ఇద్దామా, స్విగ్గీలో ఆర్డర్ ఇద్దామా, కొత్త కొత్త వెరైటీలు, ఇవాళ ఇది తిన్నాం రేపు అది తిన్నాం. ఇంట్లో ఇదివరకు రోజులు అంటే ఇడ్లీలో దోశలో పూరీలో ఏయో ఆ ఇంట్లో చేసుకునే ఉండే. ఇప్పుడు నేనైతే తినను, నేనైతే ఆర్డర్లు ఇవ్వను, కానీ నాకు తెలియదు ఆ టిఫిన్ల గురించి. మీలో కొంతమందికి అలాంటివి చేసే వాళ్ళకి తెలియాలి. తినటం తప్పు కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే నీ జీవితంలో నిజమైన ఆత్మీయ ఆకలి నీతి కొరకు గనుక ఉంటే నువ్వేమవుతావు అంటే ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఆ మాటను మరొకసారి చదవండి. కొలసీలకు రాసిన మొదటి అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రికలో 28వ వచనం.
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇదే విషయాన్ని పౌలే ఇంకొక మాట ఎఫ్సీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దాని కొరకు అంటే ఏంటో తెలుసా? మన కోసం, సంఘం కోసం యేసు ప్రభు తను తాను అర్పించుకున్న దేని కొరకు అంటే ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేకుండా ఆయన ఎదుటను మనం నిలబడాలంట. అదే కదా కొలసీలకు రాసిన పత్రికలు, మనల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. సంఘముగా మన అందరినీ కూడా ఎటువంటి ముడత కళంకము అలాంటివి లేకుండా నిలబెట్టాలని. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఉమివేయబడటానికి మనం సిద్ధపడాలా, లేక బడా నమ్మకమైన మంచి దాసులని పిలిపించుకోవటానికి సిద్ధపడాలా? దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మన బట్టి సంతోషించేవారిగా ఉండటానికి మనం సిద్ధపడాలి, కానీ ఉమివేయబడటానికి కాదు. అసూయలు, మచ్చరాలు, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు ఉన్న వ్యక్తులు దేవుని దగ్గర ఉమివేయబడటానికి తప్ప అక్కడ ఎక్కడ నిలబడతారండి? నిలబడే అవకాశం ఎక్కడ ఉంటుంది? సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు. ఈ ఉదయకాలపు ఆరాధనలను ప్రతి ఒక్కరు గమనించండి. మనం ఎంతకాలం బ్రతికాము, మనం ఎన్ని కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాం అనేది ముఖ్యం కాదు. దేవుని ఎదుట నిలబడినప్పుడు తల ఎత్తుకుని ఉండగలమా? తల దించుకోవాల్సిన అవసరం ఉంటుందా? దేవుని ఎదుట మనల్ని ఆయన నిలబెట్టినప్పుడు ఎటువంటి ముడత కళంకం అటుది మరి ఏది లేనివారిగా ఉంటామా, లేక ఇష్టానుసారమైన ప్రవర్తనతో ప్రవర్తించి అక్కడ నిలబడతామా? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వ్యక్తి, యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏమక్కర్లేదు, మనసులో ఒక స్థిరమైన తీర్మానం చేసుకుంటే చాలు. ఏమనో తెలుసా? ప్రభువా, ఈ భూమి మీద నా ఆసక్తి ఏంటంటే నా మనస్సాక్షి నా జీవితంలో నన్ను హెచ్చరించిన కొలది నీకు ఇష్టడుగా ఇష్టాలుగా బ్రతకాలనే నాది ఆసక్తి, నా తపన, అదే నా ఆకలి, నా దప్పిక అని గనక ఒక నిర్ణయం తీసుకుంటే చాలండి. అప్పుడు మనం ఏదైనా మాట్లాడుతుంటే, తప్పు మాట్లాడుతుంటే నీ మనస్సాక్షి తప్పు మాట్లాడుతున్నావు అని గద్దిస్తుంది. ఏదైనా దేవునికి విరుద్ధమైన పనులు చేయడానికి కనుక నువ్వు అడుగులు ముందుకేస్తుంటే, ఇది తప్పు అని దేవుడు ఆత్మ నీ మనస్సాక్షి ద్వారా నేను హెచ్చరించి ఆ దారిలో వెళ్లకుండా చేస్తుంది. అనుదినము కూడా మన కంపారిజన్ చాలాసార్లు ఎలా ఉంటుందంటే, లోకస్తులు ఎలా అయితే చేస్తారో మనం కూడా అలాగే. లోకంలో నామకార్థ క్రైస్తవులు ఉంటారు, ఆ నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారో మనం కూడా అలాంటి వాళ్ళు. కానీ నామకార్థ క్రైస్తవులు అనే పేరు దేనికి వచ్చిందో తెలుసా? క్రైస్తవులు అని పేరు, కానీ ఆ క్రైస్తవులు అనే పేరు క్రియల ద్వారా కాదు వాళ్ళు కలిగి ఉంది. దేని ద్వారా? పేరు అంతే. తల్లిదండ్రులు బట్టో, తాత ముత్తాతలను బట్టో, లేకపోతే వాళ్ళు చర్చికి వెళుతున్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులని. క్రైస్తవులు అనే పదానికి అర్థం చాలామందికి
తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏంటో తెలుసా? క్రీస్తుని అనుసరించేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. క్రీస్తుని అనుసరించేవాడు, అంతేగాని బైబిల్ పట్టుకునేవాడు కాదు. చర్చికి వచ్చి వెళ్తున్నావు కాబట్టి కాదు, లేక నాలాగా బోధ చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులు సేవకులు, ఇది కాదు. సేవకులు అంటే అర్థం తెలుసా? యేసయ్య సేవ చేసినట్టుగా సేవ చేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. యేసయ్యలాగా చేయలేకపోవచ్చు, కానీ చేయటానికి ప్రయత్నం అయితే అదే ఉండాలి. అంతేగాని వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చేస్తా, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి అలా చేస్తా. లోకంలో అపవాది చేత, అపవాది యొక్క జ్ఞానము చేత సాగిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని చూసి చిన్న చిన్న వాళ్ళు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చిన్న చర్చలు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు అయితే వీళ్ళు అలాంటి డ్రెస్సులు, వాళ్ళు ఎలాంటి బోధలు చేస్తే వీళ్ళు అలాంటి బోధలు, వాళ్ళు ఎలాంటి స్కీములు పెడితే వీళ్ళు కూడా అలాంటి స్కీములు. ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? ఎవరిలాగా సేవ చేస్తున్నావు? ఎవరిలాగా బ్రతుకుతున్నావు అంటే అదిగో వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు వెళ్తావా? వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది ఒకరోజు, నీకు కూడా అది కావాలా? నరకానికి తలదించుకునే పరిస్థితుల కొరకు కాదు సహోదరి సహోదరుడు, దేవుడు మనం కోరుకుంది. ఆయన తన స్వరక్తమిచ్చి మనం సంపాదించుకుంది ఆయన ఎదుట నిలబడటానికి, ఆయన రాజ్యంలో మనం ఉండటానికి. ఇదే సంగతి ఇర్మియా గ్రంథంలో ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి తెరిస్తే అక్కడ మనం చూడొచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకున్నారు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీద దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు. దేవుడికి ఇష్టమైన ప్రతి కాపరి ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ యొక్క తపనంతా మనుషుల్ని నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా సిద్ధపరచాలని. మీకు ప్రారంభంలో చెప్పాను కదా, ఏంటో తెలుసా? శని ఆదివారాలు లేక మిగతా ప్రార్థనల యొక్క ప్రసంగాలన్నీ వినండి, బోధలన్నీ. ఆ బోధలు ఈరోజు ఒక బోధ విని ఆ పక్కన కామెంటరీ రాసుకో. ఈ బోధ దేని కొరకు బోధించబడినట్లుగా నీకు అర్థమైంది అని చెప్పి. తపనేంటి వాళ్ళకి, వాళ్ళ శ్రద్ధ ఏంటి, వాళ్ళ ఆసక్తి ఏంటి, వాళ్ళు దేని కొరకు ఆరాటపడుతున్నారు? క్షమాపణ హృదయం కలిగి ఉండు అనే సందేశం విన్నారు. దాని వెనక కారణం ఏంటి? బోధించే వ్యక్తిని అందరూ క్షమించాలనా? బోధించే వ్యక్తిని క్షమించాల్సినవి ఏముంటాయి? అక్కడున్న వేల మందిలో, వందల మందిలో ఒకరిని ఒకరు, కుటుంబంలో భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజంలో నువ్వు ఉన్నావు, దాన్ని క్షమించడం ద్వారా దేవుడు నిన్ను క్షమించి నీకు సమృద్ధి అయిన ఆయన కృపనిస్తాడు, దీవెనలు ఇస్తాడు. అంటే ప్రతి సందేశం, ప్రతి బోధ వెనక తపన మనుషులని ఆయన ఎదుట సంపన్నులుగా నిలబెట్టాలని, ఆయన యొక్క జ్ఞానముతో, ఆయన యొక్క కృపతో ప్రకటించే ప్రతి సందేశం కూడా నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టాలి. ప్రభు ఎదుట సంపూర్ణులుగా నిలబెడితే వాక్యమనే ఆయన యొక్క సందేశముల ద్వారా, ఉపదేశముల ద్వారా, వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించాను కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలు. చేస్తే ఏమవుతుంది తెలుసా? పవిత్రమైన హృదయం కల ఒక వ్యక్తి అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిశ్చయముగా నెరవేరుతుంది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ మనవులన్నీ ఏమవుతాయి? అంగీకరించబడతాయి. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్న ఈ 2.5 దశాబ్దాల పైగా కాలంలో చర్చిలో లేక ఒక చిన్న సేవ, తర్వాత ఒక చర్చి, అది తర్వాత ఒక సహవాసం, ఒక మినిస్ట్రీ,
అనేక ప్రాంతాల్లో అనేక మంది జీవితాలు, వీటన్నిటిలో పూల పాన్పులాగా సాగిపోలా, లేకపోతే రెడ్ కార్పెట్ ఏమీ లేదు. కానీ అడుగడుగున వచ్చిన ప్రతి ఆటంకానికి, ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి విధమైన బాధలో ప్రార్థన వాటన్నిటిని ఏం చేసింది తెలుసా? పరిష్కారం చేసింది, సమస్యల్లో నుంచి బయటికి తీసుకొచ్చింది, అనేక విధాలైన పోరాటాల్లో విజయాన్ని కలిగించింది. ఎందుకు అంటే దేవుని వాక్యం అనే మన యొక్క జీవితంలో అద్దములో మనం చూసుకుని ఎప్పటికప్పుడు సరి చేసుకుని దిద్దుకుని మనం ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించినప్పుడు ఇష్టపడితే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది. ఒకవేళ కనుక సంఘంలో ఉన్న వాళ్ళని అలా సిద్ధపరచకుండా ఏవో బోధలు చెప్పుకుంటా నవ్వుకోవటానికి, లేకపోతే కాసేపు కాలక్షేపం చెప్పుకుంటూ పోయారనుకోండి ఉదాహరణకి, అప్పుడేమవుతుందో తెలుసా? ప్రతివాడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఓటమి, వాళ్ళ నష్టాలు అన్నీ తీసుకొచ్చి అక్కడున్న పాస్టర్ గారితో, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది అంటే ఒక్కళ్ళ ప్రార్థన కూడా వినే పరిస్థితులు ఉండకుండా అయిపోతాయి. అందుకనే కొన్ని చోట్ల వాళ్ళ ప్రార్థన మీద అసలు వాళ్ళకి నమ్మకమే ఉండదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగే విధంగా బోధలు చేస్తే ఆ నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. ఏదైనా జీవితంలో శ్రమ వస్తే ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థన సరిపోకపోతే సంఘంలో నా సహోదరులు సహోదరులు దేవుడిచ్చిన సేవకులు వాళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటాను, నాకు దేవుడు సహాయం చేస్తాడు. మీలో ఎంతమంది ఎన్ని విషయాల్లో మీ ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందారు, ప్రార్థనల ద్వారా జయాలు పొందారు, ప్రార్థన ద్వారా అద్భుతాలు చూశారు? అవన్నీ చెబితే ఇప్పుడు సమయమే సరిపోనన్ని ఉంటాయి. కారణం ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు ఇచ్చే ఆ బోధ, ఆ ప్రార్థన, ఆ మనవులు అన్నీ కూడా దేవుడు విని వారికి సహాయం చేస్తాడు. మరొక వాక్య భాగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అక్కడ ఏమని రాస్తుందంటే 4వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చూడండి. 11, 12, 13 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణతకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. క్రీస్తు సంపూర్ణతకి సమాన సంపూర్ణత. ఒకసారి ఈ వాక్య భాగం 11, 12, 13 వచనాల్లో 11, 12 మరలా చదువుతారు. ఆ చదువుతున్నప్పుడు మీరందరూ కూడా మరలా వెనక చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా అర్థవంతమైన వాక్య భాగం. మనకి కొన్ని తేలికగా మనం అర్థం చేసుకునే విషయాలు ఉంటాయి, కొన్ని లోతుగా మనసు పెట్టి ఆలోచిస్తే అర్థం చేసుకునే విషయాలు ఉంటాయి. దానిలో ఇది ఒకటి. చదువుతారు, వెనక అందరూ కూడా చెప్పేది మీ మనసులో ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను.
చూడండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారగు ఆయన ఇలాగ నియమించాడు. ఎలా నియమించాడు? మన విశ్వాసములో, మన యొక్క మంచితనంలో, వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని సంబంధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ఎన్ని సంవత్సరాలుగా ఆయన వెంబడించినా మనలో ఏ మార్పు లేకుండా మన పాత బలహీనతలే, మన పాత అలవాట్లే, మన పాత వ్యక్తిత్వమే. పాత వ్యక్తిత్వం అంటే నోరు తెరిస్తే బూతులు. దేవుడి దగ్గరికి వచ్చావు, మారు మనసు పొందిన తర్వాత అవన్నీ నీ జీవితంలో నిన్ను విడిచిపోవాలి కదా, నిన్ను వదిలిపెట్టేయాలి కదా, వాటికి నువ్వు దూరంగా బ్రతకాలి కదా. ఆ పాత అసూయే, లేక ఆ పాత ధనాపేక్షే, లేక ఆ పాత స్వభావమైన గర్వమే, అది కాదు. నీలో మార్పు మార్పు మార్పు. ఆ మార్పు అంట క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమగుటకు ఆయన నియమించాడు. దేవుని యందు ప్రియులైన మీ అందరికీ బ్రతిమలాడి చెప్పే విషయం ఏంటంటే, మనం మార్పులో ఎంత మన జీవితంలో మనం ముందుకు వెళ్ళే వారికి ఉంటామో దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. ఆయన ఎంత దగ్గరగా ఉంటే మన మనవులు అంత త్వరగా మనం ఆయన అంగీకరించి వాటిని నెరవేర్చేవాడిగా ఉంటాడు. కానీ సాతాను పని ఏంటో తెలుసా? దేవుడికి మాత్రం నువ్వు దగ్గర అవ్వబాకు. నువ్వు మిగతా ఏ కార్యక్రమాల్లో ఉన్నా పర్లా, చర్చికి ఒక్క నిమిషం కూడా లేటుకి వెళ్లకుండా కరెక్ట్ టైంకి వెళ్ళిపో. ఒక్క ప్రార్థన కూడా మిస్ అవ్వబాకు. సంవత్సరంలో నేను ఒక్క ఆదివారం కూడా మిస్ కాలేదని అందరి దగ్గర నువ్వు చెప్పుకో, పర్లేదు, నాకే ప్రాబ్లం లేదు. ఎవరంటారు ఇది? సాతాను. కానీ నీలో మాత్రం మార్పు ఉండకూడదు. దేవుని యొక్క నీతి నీలో ఉండకూడదు. సంపూర్ణత అనే పదం వినబాక, అసలు నీ చెవుల్లో అది లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ విన్నా ఇటు విని ఇటు వదిలే. నీతి కోసం ఆకలి దప్పులు అస్సలే వద్దు నీకు. నీతి కోసం ఆకలి దప్పుల గురించి దేవుడు బోధించేటప్పుడు నువ్వు చదివేటప్పుడు ఏమని అనుకోవాలో తెలుసా? నువ్వు సాతానుడి ప్లాన్. ఈ రోజుల్లో నీతికి ఎవరు ఉంటున్నారు, ఈ రోజుల్లో న్యాయంగా ఎవరు ఉంటున్నారు, ఈ రోజుల్లో పవిత్రంగా ఎవరు ఉంటున్నారు. ఎక్కువ మందిని సాతాను మోసగించేది ఇదే ఆలోచనలతో. దేవుని యందు ప్రియమైన వారులారా, వాడు మోసకరమైన ఆలోచనల్ని మీ హృదయంలో నుంచి బయటికి పంపించేయండి. వాడి ఆలోచనలకి మీ హృదయంలో తావు ఇవ్వకండి. ఎవరు ఉంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, నేనైతే ఉంటాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఎవరి సంగతులు నాకు అక్కర్లేదు. నా మట్టుకు బ్రతికితే యేసయ్యే. ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తాను, ఆయన మార్గంలో జీవిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఎంత చక్కగా ఆయన ఆ విషయాన్ని తెలియపరిచాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. మన పరలోకపు తండ్రి ఎవరంట? పరిపూర్ణుడు. ఆయనలో ఏ వంకరితనం లేదు, ఏ లోపం లేదు, ఏ తప్పు లేదు. మీరు కూడా అలా ఉంటారు. మీరు కనుక శ్రద్ధ పెట్టారంటే మీరు కూడా అలా ఉంటారు. ఏ సందర్భంలో ఆయన చెప్పాడో తెలుసా? పై వచ్చినాను ఒకసారి మనం చూద్దాం. 46, 47. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగు చేయుచున్నారు కదా. చూడండి, ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం లాభం? వందనాలు చేసిన వాళ్ళకి వందనాలు చేస్తే ఏం లాభం? లోకంలో ఉన్నవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా. మనం అలా కాదు. మనం మన పరలోకపు తండ్రి యొక్క వారసులం. ఆయన పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణులుగా ఉందాం. మనం ప్రేమించిన వారినే కాదు, ద్వేషించిన వారిని కూడా ప్రేమిద్దాం. మనం దూషించిన వారిని కూడా ప్రేమిద్దాం. మన కీడు చేయాలని ప్రయత్నించే వాళ్ళని కూడా ప్రేమిద్దాం. మొన్న ఎవరితోనూ డిస్కషన్ అయింది. వాళ్ళు నాతో ఏమంటున్నారంటే,
అస్సలు వాళ్ళు ఎన్ని మేలులు పొందారు చర్చ్ నుంచి, కానీ అసలు వాళ్ళ ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసన్నా అంటున్నాడు ఒక వ్యక్తి. నేను అన్నాను, పరిచర్యకి కాపరిగా ఉన్న నాకు లేని బాధ నీకెందుకురా భయ్యా అంటే ఏమన్నాడు తెలుసా, మిమ్మల్ని ఎంత ఘోరంగా వాళ్ళు మాట్లాడతారో తెలుసా, చర్చ్ అంటే వాళ్ళకి లెక్కలేదు తెలుసా. పోనీ పోనీ పోనీ, ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ఏమి లాభం, ద్వేషించిన వాడిని, దూషించిన వాడిని, అవమానించిన వాడిని, హేళన చేసిన వాడిని, శత్రువుగా ప్రవర్తించిన వాడిని ప్రేమించు, అప్పుడు ఉంటుంది మజ, అప్పుడు ఉంటుంది దైవ ఆశీర్వాదాలు ఎలా దిగి వస్తాయో. అది చేతనైతే నేనేం చెప్పాను నువ్వు కూడా అదే చెప్తావు. ఓ వర్రీ అయిపోతున్నాడు ఆ సహోదరుడు, అయ్యో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి ఎన్ని చేశారు, ఎవరు నువ్వు నేను చేసావా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మనస్సు కలిగించాడు. ఇంట్లోనే ప్రేమించుకోలేడు. మనం అనేక మంది మీద ప్రేమ కనపరుస్తూ ఉంటుంది మన శక్తి, మన గొప్పతనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనసుతో అవన్నీ చేయించాడు. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి కాదు మనం ప్రేమించాల్సింది, వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి కాదు మనం వాళ్ళ పట్ల శ్రద్ధతో ఉండాల్సింది, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళని కాదు, మంచివారైనా చెడ్డవారైనా, ప్రేమించకపోయినా, దూషించిన, అవమానపరిచిన. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమించకపోయినా పర్లేదు, మామూలుగా ఉండొచ్చు, కానీ ఉండరు మామూలుగా. అపవాది అనేకుల్ని చెరపట్టి వాళ్ళ జీవితాలను ఏం చేస్తుందంటే దూషించు, ద్వేషించు. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు, తిండిపోతని కొందరు, మరికొంతమంది పాపులకు స్నేహితుడని కొంతమంది, ఇంకొంతమంది వీళ్ళ సహోదరులందరూ కూడా వాళ్ళు మామూలు వీళ్ళు మామూలు ఏముంది ఈయనలో ఏముంది, ఇలా ఎన్ని అన్నా కూడా ఆయన ఆఖరి శ్వాస వరకు తన ప్రేమను వాళ్ళ పట్ల వెల్లడిపరుస్తూనే బ్రతికాడు. చివరికి తనకి సిలువుకు అప్పగించిన వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అన్నంత దీర్ఘశాంతము కలిగి, తండ్రి పరిపూర్ణుడు కనుక ఆయన కూడా పరిపూర్ణుడుగా తన ఆఖరి వరకు జీవించిన వ్యక్తి. ఈ ఉదయకాలం మనలో ఆ మనస్సు, ఆ స్వభావం ఉందంటే నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలవలేనంత శక్తిమంతురాలుగా దేవుడు నిన్ను పెడతాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును నా సేవకుడిని ఎదిరించడానికి నువ్వు ఏమాత్రపు దానివి, చదును భూమి కమ్ము అన్నాడు దేవుడు. అలాగే నీ విషయమై నా విషయమై మనలో ఎవరిమైనా దేవుని యొక్క ఆ సంపూర్ణత కొరకు ఆశపడి ఆయన పరిపూర్ణత కొరకు శ్రద్ధ పెడితే కనుక మన ఎదుట కూడా ఏది నిలవకుండా ప్రతి కీడుని, ప్రతి శ్రమని, ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన దరిద్రాన్ని ఆయన చదును భూమిగా చేసి నీ జీవితాన్ని సమాధానకరమైన మార్గంలో నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిలబెడతాడు. అది దేవుడు అంటే. అంతేగాని దేవుడు అంటే ఏదో ఊరికే 2-3 పాటలు పాడుకోవటం, ఏదో కాసేపు నవ్వుకుని 4 మాటలు వినటం వెళ్ళిపోవటం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. ఆయన మన పట్ల చేయను ఉద్దేశించినవన్నీ కూడా మన ఊహలకు కూడా అందనంత గొప్ప కార్యాలు. కనుక మన జీవితకాల పర్యంతము ప్రభువా నేను నీ ఎదుట సంపూర్ణుడిగా నిలవటం కొరకు నా ఈ ప్రయాణంలో నీ సహాయం నాకు దయచేయి. నేను బలహీనురాలని, కానీ నా చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపించి నీ ఎదుట నేను తల ఎత్తుకుని నిలబడేవాడిగా ఉండటం కొరకు నా యొక్క ఆశయ, నా గమ్యం అది ప్రభువా అని మనలో ఎవరైతే శ్రద్ధ పెట్టి మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తామో, వినే వాక్యాలు కానీ, చదివే విషయాలు కానీ, మనం పాడే పాటలు కానీ, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు అన్నట్లుగా మనం చేస్తామో, దేవుడు మన పక్షమే ఉండి ఆయన సమస్త విషయాల్లో మనకి ఆధారంగా అండగా ఉంటాడు. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడి. ప్రభు మమ్మల్ని మీరు ప్రేమించి నీవు మీ ప్రజలమైన మా ఎడల దయ చూపించి
ప్రతి మనిషిని నీ ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టుట కొరకు మీకు ఇష్టమైన వారిని మీరు ఏర్పరచుకుని వారి ద్వారా బోధిస్తూ, వారి ద్వారా ప్రకటింపచేస్తూ, వారి ద్వారా మాకు హెచ్చరికలు చేస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో ఇంతకాలం నీ ఎదుట నిలవబెట్టారు ప్రభువా. ఒక యవనస్తుడిగా ఉన్న సమయంలో ప్రభువా, నీ ఎదుట సంపూర్ణంగా చేయాలనే శ్రద్ధతో చేసిన బోధలే నన్ను నీ ఎదుట నిలబెట్టినాయి, కానీ మరొకటి కాదు నాయనా. నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నాకున్న ఏది కాదు నాయనా. నీవు ప్రేమించి ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ప్రకటింపజేసిన వాక్యములే నీ ఎదుట నన్ను నిలబెట్టాయి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలబెట్టుట కొరకు పౌలు భక్తుడు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరంలో తెలియపరిచిన ఆ బోధ, ఆ సందేశము ఈ పరిచర్లు ఎల్లప్పుడూ ఉంచునాయన. నీ సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారమై జీవించుటకు ప్రతి వారికి ఆసక్తిని దయచేయి తండ్రి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు అని చెప్పా. మేమందరము ఈ భూమి మీద తృప్తిగా బ్రతకాలి అంటే మేము ఎల్లప్పుడూ నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి నాయన. ఘనత కొరకు, గౌరవాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు నాయన. నీతి కొరకు ఆకలి దప్పులు సమృద్ధిగా దయచేయి. మా పరలోకపు తండ్రివైన మీరు పరిపూర్ణులు కనుక మేము కూడా పరిపూర్ణులుగా ఉంటామని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రకటింపజేసిన మాటలు నెరవేర్చినాయన. ఈ స్థలములో ఈ నెల చివరి ఆదివారపు ప్రార్థనలో బలహీనులు ఉన్నారు, వారిని స్వస్థపరచు నాయన. భయాలతో ఉన్న వారు ఉన్నారు, వారి భయాలను వెళ్ళగొట్టండి నాయన. కలవరాల మధ్య ఉన్న వారు ఉన్నారు, వారి కలవరాలు తీసివేయండి నాయన. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు, సమస్యల నుంచి విడిపించండి నాయన. కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు, వారికి నీ శాంతిని సమాధానమును దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారే కానీ, వివాహ వయసు వచ్చి దాని కొరకు ఎదురు చూస్తున్న వారే కానీ, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థనలు ఆలకించువాడవైన నీవు ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నిశ్చయముగా ఈ ఆరాధనలు ఎక్కడ ఉండి దీన్ని వింటున్న వారిగా ఉన్న లైవ్లో వారందరినీ కూడా తాకు దేవా. నీవు పరిపూర్ణుడవు తండ్రి, మీ పరిపూర్ణతలో మేము ఉండుదుమని, ఆ పరిపూర్ణులుగా అవుదమని నీ కుమారుడు ద్వారా చెప్పించిన మాట నెరవేర్చండి. లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు వాటి వైపు మేము చూడలేదు, నీ వాక్యం వైపు చూస్తున్నాం. ఆ వాక్యాన్ని నెరవేర్చమని ప్రతి వారిని నీ సమాధానంతో మరొక వారమంతా కాపాడమని ప్రార్థిస్తున్నాను. చేసే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చేతి పనుల్లో కానీ అన్నిట్లో మీ సహాయం దయచేయి. ప్రతి ఒక్కరిని, చదువుకున్న పిల్లల్ని వారిని జ్ఞానంతో నింపు. మీ సమాధానకరమైన అనుభవాలని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము
మేము నిలచి పొందేదామెన్నో మేలులను నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను పొందేదామెన్నో మేలులను పొందేదామెన్నో మేలులను. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.